హే గైస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు కదా, నా పేరు మధు. అండ్ ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. అది కూడా అమెజాన్ నుంచి. సో ఎంహెచ్ఎల్ఎస్ అడ్వైజర్ డైరెక్ట్ కాంట్రాక్ట్ ఆపర్చునిటీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రమ్ ది అమెజాన్. సో 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు 4 నుంచి 4.5 lakhs per annum అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, అంటే రిమోట్ జాబ్. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 0 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ వర్డ్. అలాగే మీకు హెచ్ఆర్ క్వైరీస్ హ్యాండిల్ చేయడం, అలాగే కాల్స్ కానీ చాట్స్ ద్వారా కానీ, లేకపోతే లాగ్ కాంటాక్ట్స్ ద్వారా కానీ, సో ఇవి కనుక తెలుసుంటే మీకైతే అబ్సల్యూట్గా మీరు ఇంట్లో కూర్చొని అయితే వర్క్ చేసుకోవచ్చు. సో ఏ ఏ లొకేషన్స్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, కేరళ అండ్ వెస్ట్ బెంగాల్. సో ఇది ఒక L3 లెవెల్ పొజిషన్, వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ ఈ లొకేషన్స్ అన్నమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది 12 మంత్స్ కాంట్రాక్చువల్ బేసిస్ మీద హైర్ చేసుకుంటున్నారు. సో బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంతకంటే ముందుగా అసలు ఏంటిది? ఈ టీమ్ ఏం పని చేస్తుంది అంటే, ఎంహెచ్ఎల్ అనేది ఒక హెచ్ఆర్ ప్రొఫెషనల్ సపోర్టింగ్ అన్నమాట. సో ఇది హెచ్ఆర్‌కి సంబంధించిన జాబు. అయితే మీరు అమెజాన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా! వితిన్ గ్లోబల్లీ అన్నమాట. సో గ్లోబల్లీ వర్క్ చేస్తారు మీరు. వితిన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ 24/7 మీరైతే వర్క్ చేస్తారు. అండ్ సో మీరేం చేస్తారు అంటే ఇన్‌బౌండ్ అండ్ ఔట్‌బౌండ్స్‌ని కాల్స్‌ని ఆహ్, క్యారీ చేయడం. అలాగే హెచ్ఆర్ రిలేటెడ్ క్వైరీస్‌ని సాల్వ్ చేయడం. అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ, కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌ని యూజ్ చేసేసి వాళ్ళకి సాల్వ్ చేయడం కానీ, అలాగే బెనిఫిట్స్ గురించి కానీ, అటెండెన్స్ గురించి కానీ, పేరోల్ గురించి కానీ, డిడక్షన్స్ గురించి మాట్లాడడం. సో, ఆల్ కైండ్ ఆఫ్ ద హెచ్ఆర్ సపోర్ట్ అయితే ఇవ్వడం అనమాట. సో, ఏ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ అయ్యుండాలి. మినిమమ్ 0-10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళనైతే హైర్ చేసుకుంటారు. సో, మీరు కాల్స్‌ని హ్యాండిల్ చేయడానికి విల్లింగ్‌గా ఉండాలి. కాల్ సెంటర్ ఇలాంటి వాటిలో వర్క్ చేయడానికి విల్లింగ్‌గా ఉండాలి. సో 24/7 సపోర్ట్ ప్రాసెస్ అయితే ఉండాలి. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్. అండ్ మీకు ఎంఎస్ ఎక్సెల్, వర్డ్, ఈమెయిల్ రైటింగ్ గురించి తెలిసుండాలి. అలాగే అప్లికేషన్ ఆన్ ఫోన్ అండ్ ఈమెయిల్ ఎటికెట్స్ గురించి, కస్టమర్ ఇంటరాక్షన్స్ గురించి కూడా ఐడియా ఉండాలనమాట. సో మీకు గనుక ఆహ్, హెచ్ఆర్ డొమైన్‌లో వర్క్ చేయాలి. అలాగే హెచ్ఆర్ వర్క్ ఎలా ఉంటది, ఎక్స్‌పీరియన్స్ ఇన్ పీపుల్ పోర్టల్ వీటి గురించి ఐడియా ఉంటే యూ ఆర్ అబ్సల్యూట్‌లీ ఎలిజిబుల్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం. మీ రెజ్యూమ్‌లో వాయిస్ ప్రాసెస్, వాయిస్ సపోర్ట్, కస్టమర్ సపోర్ట్, ఎస్కలేషన్ మేనేజ్మెంట్, కాల్ సెంటర్ మేనేజ్మెంట్, సిక్స్ సిగ్మా, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంటర్నేషనల్ వాయిస్, కాల్ హ్యాండ్లింగ్ అండ్ బీపీఓ వాయిస్, ఎస్కలేషన్స్, కస్టమర్ కేర్, హెచ్ఆర్ బీపీఓ, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ బీపీఓ, ఇంటర్నేషనల్ కాలింగ్ ఈ స్కిల్స్ గనుక మీలో ఉంటే మీరైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చనమాట. సో వై యూ ఆర్ స్టిల్ వెయిటింగ్? మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ అప్లై అండ్ కంపెనీ సైట్ ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ ఐయామ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో, వన్స్ మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయంగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఎంహెచ్ఎల్ఎస్ అడ్వైజర్. యెస్, వర్క్ ఫ్రమ్ హోమ్. సో, హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్ అంటే జాబ్ బోర్డ్స్, విచ్ జాబ్ బోర్డ్స్ అంటే నౌకరీ. దెన్ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ జెండర్ ఏదో ఇచ్చేసేయండి. అలాగే సిటిజన్‌షిప్ ఏంటి? అండ్ మీ డిజేబిలిటీ ఉందా? ఉంటే యెస్, అదర్‌వైస్ నో. అండ్ మీ ఫుల్ అడ్రెస్, మీ కరెంట్ సిటీ, మీ కరెంట్ స్టేట్, మీ పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. మీ హైయెస్ట్ డిగ్రీ ఏంటి? గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్. సో, ఏ ఇయర్‌లో పాస్డ్ అయ్యారు? ఈవెన్ 2025 వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీది ఏ బ్యాక్‌గ్రౌండ్? ఆర్ట్స్, కామర్స్, ఇంజినీరింగ్ అండ్ సైన్సెస్. సో, సైన్స్ ఏదైనా ఇవ్వచ్చు. మీకు టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మంత్స్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే యూ కెన్ గివ్ యాస్ 12. సో, ఇక్కడ 12 అని ఇవ్వండి. ఓకే. ఆర్ యూ కరెంట్‌లీ వర్కింగ్? చేస్తుంటే యెస్, అదర్‌వైస్ నో. అండ్ నోటీస్ పీరియడ్ కెన్ జాయిన్ ఇమ్మీడియేట్‌లీ టు 2 మంత్స్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ కరెంట్ ఎంప్లాయర్, లాస్ట్ ఎంప్లాయర్. ఫ్రెషర్ అయితే నాట్ అప్లికేబుల్ అని ఇచ్చేసేయండి. ఇయన్నీ. ఓకే. సో, మీ కరెంట్ సాలరీ ఆర్ మంత్లీ సాలరీ విత్‌డ్రాన్. ఫ్రెషర్ అయితే 0 ఇచ్చేసేయండి. రిమైనింగ్ వాళ్ళు మీ ఆహ్, ఎంత సాలరీ ఉందో అంత ఏసుకోవచ్చనమాట. సో, డూ యూ హావ్ ఎనీ యాక్టివ్ ఆర్ కరెంట్ బ్యాక్‌లాగ్స్? ఉంటే యెస్, అదర్‌వైస్ నో. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాస్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే యెస్ ఇచ్చేసేయండి. అలాగే రొటేషనల్ షిఫ్ట్స్ అంటే యెస్ ఇచ్చేసేయండి. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అంటే యెస్ అని ఇచ్చేసేయండి. అండ్ మీరు టెలిఫోన్ ద్వారా కస్టమర్స్‌కి ఇంటరాక్ట్ అవుతారంటే యెస్ అని ఇచ్చేసేయండి. అండ్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్‌లో పివోట్ టేబుల్స్, వీలూకప్స్ గురించి తెలుసా అంటే యెస్ అని ఇచ్చేసేయండి. మీ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్, మీకు ఈ ఆధార్ ఉందా అంటే యెస్.
మరి మీరు అమెజాన్‌లో ఎప్పుడైనా వర్క్ చేసారా? చేసింటే యెస్, అదర్‌వైస్ నో. అండ్ మీరు కరెంట్‌లీ వర్క్ చేస్తున్నారా అమెజాన్‌తో? చేస్తుంటే యెస్, అదర్‌వైస్ నో. మీ రెజ్యూమే లేదా సీవీ అయితే ఇక్కడ అటాచ్ చేయండి. మీ ఫోటో తీసుకోండి. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయనుకుంటే ఈ కన్సెంట్ అండ్ డిక్లరేషన్ పైన క్లిక్ చేసేసి సబ్మిట్ అయితే చేసేసేయండి. దీని తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే ఒకవేళ మీరు లాస్ట్ 6 మంత్స్‌లో అప్లై చేయకపోతే మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి ఎగ్జామ్ లింక్ వితిన్ సెకండ్స్‌లో వస్తుంది. సో, వచ్చిన వాళ్ళు వెంటనే హ్యాపీగా అయితే అప్లై చేయండి. ఐ మీన్ ఎగ్జామ్ తీసుకొని హ్యాండిల్ చేయండి. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త టాపిక్‌తో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మధు వ్లాగ్ స్టడీ. సో, లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. డిస్క్రిప్షన్‌లో ఆల్ డీటెయిల్స్ లింక్స్ ఉన్నాయి. ఎళ్లి చెక్ చేయండి. థాంక్ యూ సో మచ్. బాయ్.